పట్టణాల పరిశుభ్రతే మా లక్ష్యమని చెప్పేటటువంటి అధికారుల మాటలు నీటి మూటలాగానే మరి మిగిలిపోతున్నాయా? అదేవిధంగా అవన్నీ కూడా వాళ్ళ మాటలన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి మరి అమలవుతున్నా కాదనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే కృష్ణ కాలనీ సింగరేణి స్కూల్ దగ్గర ఉన్నామో ఇక్కడ ప్రజెంట్ పక్కనే ఇది స్కూల్. సో ఈ స్కూల్ పక్కనే చూస్తున్న ఏదైతే ఆ దారి మొత్తం కూడా ఒక డంపింగ్ యార్డ్ లాగా మారినటువంటి పరిస్థితి. ముందుకెళ్ళి అసలు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక స్కూల్ పక్కన ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంది. సో ముఖ్యంగా చూసినట్లయితే హాయిగా విద్యార్థులందరూ బడికొచ్చి హాయిగా చదువుకోవాల్సినటువంటి ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా మారినటువంటి పరిస్థితుల్లో సో మొత్తానికైతే వాళ్ళంతా కూడా ఆ దుర్గంధం భరించలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ప్రజెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఎక్కడికక్కడ చెత్తను వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ పిల్లలంతా కూడా మరి భోజనాలు కూడా చేస్తూ ఉంటారు మధ్యాహ్నం సమయంలో, అట్లా కూడా ఇబ్బందులు పడుతున్నారు దుర్గంధంతో. సో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెత్తను వేస్తూ ఉన్నారు, ప్లాస్టిక్ కవర్లే కావచ్చు, లేకపోతే ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో వాడినటువంటి చెత్త కావచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్లకు సంబంధించి ఏదైనా అయితే దానికి సంబంధించినటువంటి చెత్త కావచ్చు, మరి ఇక్కడ రాత్రికి ఇక్కడ పడేయడం వల్ల ముఖ్యంగా స్కూళ్ళకు వచ్చేటటువంటి విద్యార్థులు, స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ దారి పొడవునా కూడా ఇక్కడ ఒక్కకడానే కాదు, దారి పొడవునా కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి. సో ముఖ్యంగా చూసినట్లయితే కనుక సంబంధించి కూడా వాళ్ళు ఒక అడ్డాగా దీన్ని మార్చుకున్నారు అనేటటువంటి ఆరోపణలు, వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ప్రత్యక్షంగా ఇక్కడ చూసినట్లయితే కొన్ని సీసాలు కూడా పరిస్థితి. సో ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే కనుక పిల్లలంతా కూడా ఈ దుర్గంధం భరించలేక ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా మరి మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ, అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, పట్టణాలకు సంబంధించి పరిశుభ్రత మా బాధ్యత అని చెప్పి ఒకసారి సింగరేణికి సంబంధించి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మరోవైపు మున్సిపాలిటీ అధికారులు కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ పరిస్థితి కనుక మరి ఇక్కడ విద్యార్థులు పాఠశాలకు వచ్చి చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు ఏ రకంగా మరి ఇక్కడ దుర్గంధంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా ఇక్కడ జంతువులకు సంబంధించినటువంటి కళేబరాల్ని కూడా పడేస్తున్నారు. దానివల్ల వచ్చేటటువంటి తీవ్ర దుర్వాసనతో విద్యార్థులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పటికే ఈ స్కూల్కు సంబంధించినటువంటి యాజమాన్యం అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది, మా సమస్యను పట్టించుకోండి అంటూ మరి మొరబెట్టుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. అయినా కూడా మరి ఇప్పటికి కూడా ఇక్కడ దుర్గంధం వ్యాపిస్తూ ఉంది, ఎక్కడికక్కడ చెత్త వేస్తూ ఉన్నారు. దీంతో విద్యార్థులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్లాస్టిక్ని సంబంధించి ప్లాస్టిక్ని మరి నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ మనం ప్లాస్టిక్ అనేది చూసినట్లయితే కనుక ఏ విధంగా కుప్పలు తెప్పలుగా పడి ఉందో మనం ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఆర్బీ న్యూస్ విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ సింగరేణి స్కూల్కు సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి దారి పొడవునా కూడా ప్లాస్టిక్ కవర్లు కుప్పలు తెప్పలుగా ఏ విధంగా పడున్నాయో మనం చూస్తున్నట్లయితే కనుక మరి ఏ విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ప్లాస్టిక్ వాడకం అనేది ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పటికే చూడొచ్చు, ఇటువైపు కూడా ఫంక్షన్లకు సంబంధించి ఏదైనా ఫంక్షన్కి సంబంధించినటువంటి పడేసినటువంటి ప్లేట్లు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ పడేస్తూ ఉన్నారు. ఖాళీ ప్లేట్లు కావచ్చు, ప్లాస్టిక్ కవర్లు, అదేవిధంగా జంతువుల కళేబరాలు, మరి తాగి పడేసినటువంటి సీసాలు, ఇవన్నీ కూడా ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ముందుకెళ్తే గనక ఇక్కడ నుంచి అడుగు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఈ దుర్గంధంతో. ముఖ్యంగా ఇక్కడ వరకు వచ్చినాక ఇంకా కాస్త ముందుకెళ్తే ఇంకా తీవ్రమైనటువంటి దుర్గంధం వ్యాపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితులు అంటే ఒకసారి వచ్చి మనమే ఇంత ఇబ్బందులు పడుతుంటే రోజు విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. రోజు చదువుకోవడానికి హాయిగా వాళ్ళకి సంబంధించి చదువుకోవడానికి వస్తున్నటువంటి విద్యార్థులు ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఇక్కడ మరి కాలం వెల్లదిస్తారు, ఎలా విద్యాబుద్ధులు నేర్చుకుంటారు అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా మరి ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే ఆ కాలనీవాసులు ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అనేది ఒక మనకు ప్రధానమైనటువంటి సమస్యగా మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్లకు కనీసం ఏదైతే చెత్తకు వేసుకోవడానికి సంబంధించి ఫెసిలిటీ ఉంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు చెత్త వేస్తారు అనేది ఒక ప్రశ్న. సో దీన్ని మరి సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదా, లేకపోతే మున్సిపాలిటీ అధికారులు దీనికి సంబంధించి బాధ్యత తీసుకోవడం లేదా అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్నటువంటి యొక్క చెత్త కావచ్చు, దీనివల్ల కావచ్చు, ఏదైతే జంతువుల కళేబరాలతో కావచ్చు, విద్యార్థులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం.
సో ఇంతకుముందు మనం ప్రత్యక్షంగా చూసాం కదా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఏదైతే ముక్కులో ఇట్లా వేలేసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, అంటే అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి అక్కడ తలెత్తుతూ ఉంది. సో విద్యార్థులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మనం ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ చూసినట్లయితే కనుక ఒక దుర్వాసనతో మనం అంటే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. సో కొంతమంది విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 10th క్లాస్ చదువుతున్నాను సింగరేణి పాఠశాలలో. మా ముందు ఉన్న దారిలో మొత్తం చెత్తతో నిండుకుపోతుంది. అక్కడ ఎక్కడెక్కడో చెత్త అంతా తెచ్చి ఇక్కడే వేస్తున్నారు. దాని ద్వారా మాకు చాలా స్మెల్గా ఉంది. మా ప్రేయర్లో కానీ లేకపోతే మా స్టడీ అవర్స్లో కానీ మాకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. డ్రింక్ చేసిన వాళ్ళు అక్కడికి వచ్చి స్మోక్ చేస్తూ అక్కడ నిల్చొని మాకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అక్కడ యూరిన్ చేస్తున్నారు. సో అందరూ దాని మీద చర్య తీసుకొని ఆ దారిని మూసేయాలి అని కోరుకుంటున్నాం. సో అంటే మీరు చెప్పండి, ప్రతిరోజు కూడా ఇటువంటి పరిస్థితి ఉందా? ఏ క్లాస్ చదువుతున్నాను? డైలీ ఇదే పరిస్థితి ఉందా? డైలీ ఇదే పరిస్థితి. మన చికెన్ సెంటర్ వాళ్ళు వచ్చి ఆ స్కిన్ అవి వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తున్నారు. ఆ వేస్టేజ్ని డాగ్స్ తీసుకొచ్చి స్కూల్లో వేస్తున్నాయి. మేము లంచ్ ఇక్కడ వేయాలి, మాకు స్మెల్ వస్తుంది లంచ్ తినేటప్పుడు. స్మెల్ భరించలేకపోతున్నాం. ఏం మంకీస్ కూడా ఎక్కువనే వస్తున్నాయి. సో నువ్వు చెప్పు, ఎట్లా ఉంది ఇక్కడ స్కూల్లో పరిస్థితి? స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది. చాలా వేస్టేజ్ కుక్కలు అవన్నీ స్కిన్ అంతా పట్టుకొస్తాయి స్కూల్కి. ఇబ్బంది కావట్లేదా రోజు? అంటే మీరు భోజనాలు చేస్తూ ఉంటారు లంచ్ టైంలో, అదంతా కూడా అంటే బాగా వస్తుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో చూస్తారు కదా విద్యార్థులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఏ క్లాస్ చదువుతున్నాను? నేను 10th స్టాండర్డ్ చదువుతున్నా. ఈ రోడ్ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వేస్టేజ్ యూరిన్ చేస్తున్నారు, బైక్ పైన వచ్చి డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం జరుగుతుంది. చాలా వరకు మా హెచ్ఎంఎం కూడా చాలా వరకు కంప్లైంట్ ఇచ్చారు దానిపైన. సో చూసారు కదా విద్యార్థులు ఏ రకంగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. సో మొత్తానికైతే ఒక డంపింగ్ యార్డ్ లాగా మారినటువంటి పరిస్థితి స్కూల్ పక్కనే. సో దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. సో ఇప్పటికే ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల్ని మీరు విన్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీనిపైన ఒక ఖచ్చితమైనటువంటి ఒక చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక అడ్డాలాగా మారింది తాగుబోతులకు కూడా. వాళ్ళు కూడా అంటే ఇక్కడ స్కూల్ ఉంది, విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సినటువంటి పిల్లలకు సంబంధించి మరి అక్కడ అటువంటి చర్యలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్నగా మారింది. సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నేను 2024 అక్టోబర్లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానండి. వచ్చేసరికినే చాలా పెద్ద సమస్యగా మారింది మా ముందు ఇక్కడ. ఎందుకంటే అంతకుముందు హెచ్ఎంలు కూడా ఈ బాధ భరించలేక వాళ్ళు ఎవరికి వాళ్ళే రికమెండేషన్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకొని గోలేటని వెళ్ళారు, కానీ భూపాలపల్లిలో ఉండడానికి ఇష్టపడలేదు. అది ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎంతో ఈ స్కూల్ నడుస్తూ ఉండే నేను వచ్చేసరికి. అటువంటిప్పుడు ఈ పరిసరాలను చూసి నేను వెంటనే లెటర్ పెట్టాను సింగరేణి మేనేజ్మెంట్కి. ఈ పక్కన ఉన్నటువంటి దారిలో డంపింగ్ యార్డ్గా మారి ఊరు వాళ్ళందరూ కూడా చెత్త చెదారము కాకుండా జంతు కళేబరాలు అలాంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేయటం మూలాన పిల్లలకు వాసన, ప్లాస్టిక్, దీంతో బ్యాక్టీరియా కూడా ఎఫెక్ట్ అయ్యింది స్కూల్లోకి. ఇంకా బండ్లతో అప్పుడప్పుడు పోతూ కొంతమంది తాగటం, అక్కడే మూత్రం కూడా, స్కూల్ ఉంది పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అక్కడే మూత్ర విసర్జన చేయటము. పిల్లలు లంచ్ అవర్లో కూడా జనగణమన పాడేటప్పుడు కూడా బండ్లు విపరీతమైనటువంటి సౌండ్లతో వెళ్ళటము ఇబ్బందిగా మారింది వాతావరణం అనేది. పేరెంట్స్ కూడా చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. దీని మూలం నేను చాలాసార్లు కంప్లైంట్ పెట్టాను మేనేజ్మెంట్కి కూడా. పహరీ కట్టాలి, లేదంటే అది ఆ దారిని మూసేయాలి. స్కూల్కి నలువైపులా దారి ఉంది కాబట్టి పక్కనున్న దారిలో ఊరు ప్రముఖులు నడవచ్చు. ఇక్కడ ఉన్న శ్మశాన వాటిక మూలాన ఈ దారి అన్నారు, కానీ ఇప్పుడు శ్మశాన వాటిక కూడా మూసేశారు. అక్కడ నుంచి వేరే శ్మశాన వాటిక వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈ శ్మశాన వాటిక కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇక్కడ ఉన్నటువంటి మన షాపులు కానీ అలాంటివి కూడా పురప్రముఖులకు సంబంధించినటువంటి వాతావరణం ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి అక్కడ పక్క నుంచి దారి పెద్ద దారే ఉంది కాబట్టి అటు నుంచి నడవచ్చు. ఈ దారి మూసేస్తే కుదురుతుందని అంటే వాళ్ళు ప్రయత్నించారు, కానీ ఎవరో ధర్నా చేశారు అదని చెప్పి ఆపారు. కానీ పురప్రముఖులు కూడా చాలామంది ఆ దారిని మూసేస్తే బాగుంటుందని చెప్పి మారిందని చెప్తా ఉన్నారు. ఆకతాయాలకు కూడా అడ్డాగా మారింది. చాలాసార్లు మా స్కూల్ ముందు సులభ కాంప్లెక్స్ని అడ్డాగా చేసుకొని స్కూల్ ముందు నిలబడిన వాళ్ళకు కూడా 100 డేలకి అయితే ప్రతిరోజు ఒక 5-6 కాలు చేసేవాళ్ళము. పోలీసులు వచ్చి ఇక్కడ పహరా కాసిన చాలా సార్లు పట్టించుకున్నారు. ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నామని నిజం చెప్పాలంటే భూపాలపల్లి సిఐ గారు కొంచెం ఇన్సెంటివ్ తీసుకొని పదే మేము ఫోన్ చేసినప్పుడల్లా రక్షణ ఉండబట్టి ఈ స్కూల్ ఈ ఆడపిల్లలు కనుక బాగున్నారు, కానీ లేదు అంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేవాళ్ళం. ఎందుకంటే గంజాయి తాగేవాళ్ళు, తాగుడుబోతులు కూడా ఇక్కడ మా ఎదురుగా కూర్చొని తాగుతూ ఉంటే ఆ ఫోటోలు తీసి పెడితే ఎమ్మటే వాళ్ళు రావడము పట్టించుకోవడం చేశారు. కానీ ఈ బజార్ ఈ రోడ్డు మాత్రం స్కూల్ పక్కన ఉన్నటువంటి ఈ రోడ్డు మాత్రం 6 ఇంక్ లైన్ గోడకి
స్కూల్ ఫెన్సింగ్ మధ్యలో ఉన్నటువంటి దారిని మాత్రం ఇలా డంపింగ్ యార్డ్గా మారటం మూలాన మేము తట్టుకోలేకపోతున్నాం. కావచ్చు, మరోవైపు మున్సిపాలిటీ కావచ్చు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి? వాళ్ళు మా జిఎం సార్ దృష్టికి వాళ్ళందరూ తీసుకొచ్చినప్పుడు నేను మున్సిపల్ ఆఫీసర్తో కమిషనర్తో మాట్లాడతానని చెప్పారు సారు. మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఏమో జిఎం గారితో మాట్లాడతానని చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ సమస్యను పట్టించుకోలేదు. సమస్యను తీరకపోవడం వల్ల మీ నాన్న ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఈరోజు కూడా నిన్న కూడా ఒక్కొక్క చనిపోతే అక్కడ వేస్తే 10th క్లాస్ పిల్లలు మేము ఉండలేము అని చెప్తే ముందు బడి నుంచి ముందే పంపించాల్సిన అవసరం ఏర్పడింది. దాన్నే తీసుకెళ్ళి ఇవాళ కూడా జిఎం సార్కి మున్సిపల్ కమిషనర్ సార్ దృష్టికి తీసుకొచ్చాము. రేపు మున్సిపల్ కమిషనర్ సార్ జిఎం సార్తో మాట్లాడతానని చెప్పారు. ఈ సమస్య మరి వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి మేము కూడా చూస్తూ ఉన్నాము. కానీ ఇది ఎట్టి పరిస్థితులలో కూడా దారి మూసేసినప్పుడే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏర్పడుద్ది. నగరవాసులు కూడా చాలామంది 90% అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్కూల్కి సంబంధించి ఇబ్బంది పెట్టకూడదు, మేమేం అనలేదు, మిమ్మల్ని కట్టుకుంటే కట్టుకోమనండి అని కూడా అన్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే ఒక పక్కన దారి ఉంది, దారి లేకపోతే బాధపడవచ్చు. కానీ పక్క నుంచి పెద్ద రోడ్డు ఉంది, అది కూడా కొంచెం ఎంతో దూరం కాదు, ఒక 200 మీటర్ల దూరంలోనే 100 మీటర్ల దూరంలోనే పక్కన స్కూల్కి ఇటుపక్క దారి ఉంది, అటుపక్క దారి నుంచి కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి ఈ స్కూల్కి సంబంధించి ఈ స్కూల్ని ఇటువంటి పరిస్థితులలో ఇది చేయకుండా స్కూల్ని రక్షించాలని చెప్పి గోడ కట్టాలని చెప్పి వెంటనే పిల్లల్ని ఇబ్బంది లేకుండా చూడాలని, చిన్నారి పిల్లలకి బ్యాక్టీరియా అలాంటి ఎఫెక్ట్ లేకుండా చూసి పిల్లల చదువుకి అడ్డం రాకుండా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒకటి, మా స్కూల్ 100% రిజల్ట్ వచ్చింది. 5% ఇయర్లీ చదువుకున్న పిల్లలు ఎప్పుడు కూడా అంతమంది సంవత్సరం కూడా 100% రిజల్ట్. ఈ సంవత్సరం పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు. మేము చెప్పిన మాట ఈ స్కూల్లో స్టేట్ లెవెల్ కూడా వెళ్ళిన పిల్లలు ఉన్నారు. కాబట్టి దయచేసి పిల్లల యొక్క చదువును కానీ దీనిగా డిస్టర్బ్ చేయకుండా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో ఇక్కడ ప్రధానంగా ఎటువంటి పరిస్థితి తలెత్తిందంటే, ఇక్కడ పని చేయడానికి అంటే ఇక్కడ పని చేయలేమని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని భరించలేక ట్రాన్స్ఫర్లు పెట్టుకొని పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ హెచ్ఎం గారు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే ఈ సమస్యకు సంబంధించి విద్యార్థులు పడుతున్నటువంటి అరిగోసలకు సంబంధించి, దుర్వాసనతో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి కూడా ఇప్పటికే జీఎం గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారులను కూడా కలవడం జరిగింది. సో జీఎం గారిని కలిస్తే మున్సిపల్ అధికారులకు అని చెప్తా ఉన్నారు. కానీ సో ఇప్పటి వరకు మాత్రం సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సో జీఎం గారైనా కావచ్చు, లేకపోతే మున్సిపల్ అధికారులైనా కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. కాబట్టి త్వరితగతిన పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మాత్రం వాళ్ళపైన ఉందని అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో సమీర్, ఆర్బీ న్యూస్.